హాయ్. నా పేరు భరత్. మీరు చూస్తున్నారు పీబీకే వెట్ ఇన్ఫో. ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను కొత్తగా పప్పీ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎలాంటి ఫుడ్ పెట్టకూడదు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పప్పీస్‌కి ఫుడ్ అనేది 0 నుంచి 4th వీక్ వరకు మనం ఏందిరా అంటే తల్లిపాలే పెట్టాల్సి మాక్సిమం వరకు తల్లిపాలే పెట్టేదానికి చూడండి. ఒకవేళ తల్లిపాలైతే లేదనుకోని ఇన్ కేస్ తల్లిపాలు లేనప్పుడు మనం ఏం చేయాలంటే బయట నుంచి ప్యాకెట్ పాలు తీసుకొనొచ్చి ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు నీళ్ళేసి పలసగా పెట్టాల్సి ఉంటుంది. వాటికేందిరా అంటే ఈ బర్రె పాలు అవి పెట్టకూడదనమాట. ఈ పెడితే వాటిలో ప్రోటీన్ ఫాట్ ఎక్కువుంటుంది. అది ఖచ్చితంగా వాటికి బర్రె పాలైతే పెట్టొద్దు. ఓన్లీ ప్యాకెట్ పాలే పెట్టండి. ఫుడ్ విషయానికొస్తే సెర్లాక్ అని ఉంటది వీటి పప్పీస్‌కి. సెర్లాక్ పెట్టుకోవచ్చు. కానీ సెర్లాక్ అంటే చాలా మంది హ్యూమన్‌ది వాడుతూ ఉంటారు. హ్యూమన్‌ది వాడకూడదు. వీటికంటూ సెపరేట్‌గా ఉంటుందన్నమాట. పప్ చాట్ అని చెప్పి ఈ ఫుడ్ పెట్టుకోవచ్చు. ఇది దీంట్లోనే ఒక స్పూన్ ఉంటుంది. ఆ స్పూన్‌లో బౌల్ తీసుకొని గోరువెచ్చని నీళ్ళు తీసుకొని, నీళ్లుంటే నీళ్లు, పాలుంటే పాలు, గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఒక స్పూన్ ఏసి కలిపి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల పప్పీస్‌కి పెట్టండి. లేదు అంటే ఉదయము, సాయంత్రము పెట్టుకోవచ్చు. మధ్యాహ్నం టైంలో అయితే కర్డ్ రైస్ అయితే పెట్టుకోవచ్చు. ఈ సెర్లాక్ పెట్టుకోవడం వల్ల మీ బేబీస్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. ఫుడ్ విషయానికొస్తే ఈ రాయల్ కెనాన్ అని చెప్పి అవైలబిలిటీలో ఉంటుంది. రాయల్ కెనాన్ స్టార్టర్ ఉంటుంది. మినీ స్టార్టర్ అని చెప్పి ఆ ఫుడ్ కానీ లేదంటే పెడిగ్రీలో ప్రో అని చెప్పి ఉంటుంది. ఆ 2 ఫుడ్స్ పెట్టుకుంటే వీటిలో ఏందిరా అంటే పెడిగ్రీ ప్రోలో వచ్చేసి ఒమేగా 369 ఫెట్టి యాసిడ్స్ అని చెప్పి ఉంటుందన్నమాట. అవి కళ్ళకి కానీ హెయిర్ ఫాల్కి కానీ లేదంటే గ్లూకోజమైల్ కూడా ఉంటుంది. ఇది బోన్ డెవలప్మెంట్కి జాయింట్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. ఇలాంటి మంచి ఫుడ్ పెట్టుకుంటే గ్రోత్ వచ్చేదానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ పెడిగ్రీ ప్రో అని చెప్పి ఈ ఫుడ్ కానీ మీరు పెట్టుకున్నారంటే ఖచ్చితంగా మీకైతే బాడీ వెయిట్ కానీ మీరు ఖచ్చితంగా రిజల్ట్ అయితే చూస్తారు. 2 నెలల లోపు రోజుకి 4 నుంచి 5 సార్లు పెట్టుకోవాలి. 2 నెలల నుంచి 4 నెలల మధ్య రోజుకి 3 నుంచి 4 సార్లు పెట్టుకోవాలి. 4 నెలల నుండి 6 నెలల మధ్య రోజుకి 3 సార్లు పెట్టుకోవాలి. 6 నెలలకు పైగా వాటికి రోజుకి 2 సార్లు పెట్టుకోండి. అట్లాగా ఆహారం అనేది మనం టైం టు టైం మనము ఇట్లాగా సెట్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఈ కుక్కలకి ఇవ్వకూడని ఆహారం బిస్కెట్స్, మనిషి తినే ఫుడ్, చాక్లెట్స్, ఉల్లిపాయలు, ఎముకలు, ఎక్కువగా లివర్ పెడితే విటమిన్ ఏ టాక్సిటీ వచ్చే ప్రమాదం అయితే ఉంది. ఈ వాటర్ కూడా ఏంటంటే అంటే ఎప్పటికప్పుడు మనము తాగే నీళ్లు మార్చుకుంటూ ఉండాలన్నమాట. ఈ స్టీల్ బౌల్స్ ఉంటాయి, అవి పెట్టుకుంటే మంచిది. వాటికి ఎప్పటికప్పుడు వాటర్ అనేది క్లీన్ చేసుకుంటూ మంచిగా శుభ్రంగా పెట్టుకోండి. డాగ్స్ లో వచ్చేసి మనము తాగే నీళ్లు మార్చుకుంటూ ఉండాలన్నమాట. ఈ స్టీల్ డాగ్స్ లో డివార్మింగ్ అనేది వేయాల్సి ఉంటుంది అనమాట. డివార్మింగ్ అంటే పొట్టలో నులుపురుగులు పోవడానికి ముందు అనమాట. ఇది ప్రతి 15 రోజులకి ఒకసారి వేయాల్సి ఉంటుంది. అట్లాగా 3 months వరకు. తర్వాత నెలకి ఒక్కసారి వేయాల్సి ఉంటుంది. అవసరమైతే వెటనరీ సలహాలతో కాల్షియం మల్టీవిటమిన్ సిరప్స్ వాడుకుంటే మంచిదన్నమాట. మీ కుక్క పిల్ల ఆరోగ్యంగా ఆనందంగా ఎదగాలంటే సరైన ఆహారం అనేది చాలా ముఖ్యము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.